చదువుకోవాలని అంబిషన్ ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్, వెరీ ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఎక్కడో పడి వ్యవసాయం చేస్తుంటారు, ఎండలో పడి పాపం వాళ్ళు పనిచేస్తుంటారు, వీళ్ళేమో ఏసీ హాల్లో సినిమా చూస్తారు. ఒక్కసారి మీరు రియలైజ్ అయ్యారనుకోండి, సక్సెస్ అనేదే వస్తుంది. కర్నూలులో ఒక అమ్మాయి, మీకు తెలుసో లేదో పేపర్ చూడండి, వాళ్ళ ఫాదర్ ఈజ్ ఒక బట్టల షాప్లో చిన్న గుమస్తా. షీ గాట్ 1200 ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో మెడికల్లో వచ్చింది, 1200 ర్యాంక్ వచ్చింది. ఏ కేటగిరీ సీటు కట్టే డబ్బులు కూడా వాళ్ళకి లేవు. పోతే రత్తయ్య గారు, విజ్ఞాన్ రత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు మా కాలేజీకి రా, నీకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, వస్తావు, నువ్వు వచ్చి నువ్వు తీసుకొని లాంగ్ టర్మ్ తీసుకొని ఇస్తే నెక్స్ట్ అటెంప్ట్లో షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. అప్పుడు కూడా ఆమె డబ్బులు కట్టడానికి 30,000 రూపాయలు ఫీజు ఎంతో, అది రత్తయ్య గారు కట్టి చేయించారు. మరి ఆ బట్టల షాపులో చదివేటువంటి పిల్లకి ఫస్ట్ అటెంప్ట్లో 1000 ర్యాంక్ వచ్చింది, రెండో అటెంప్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఆలోచించండి. ఇక్కడ రిసోర్సెస్ కాదు, కమిట్మెంట్. మనం సాధించాలి, పాస్ అవ్వాలి అనేటువంటి కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మీకు ఉన్నది అనుకోండి, మార్నింగ్ 4 o'clock